హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈరోజు మన రెసిపీ రొయ్యలు వేపడం. చాలా సింపుల్గా అయిపోయేలాగా చెప్పనా. ముందుగా కేజీ రొయ్యలు తీసుకుని దానిలోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలి. నేను ఆల్రెడీ ముందు వాష్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ప్రాసెస్ చెప్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి కారం అనేది యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. రొయ్యలకి ఈ మిశ్రమం మొత్తం బాగా పట్టిన తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టాలి. ఆ తర్వాత బాండీలోకి సరిపడా ఆయిల్ వేసుకుని దాంట్లోకి దాల్చిన చెక్క, లవంగాలు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుని అవి బాగా ఫ్రై అయ్యే వరకు చూసుకోవాలి. ఎంత సింపుల్ అంటే కర్రీ వేసామా, 15 మినిట్స్ తర్వాత చూసామా, మసాలా వేసామా అంతే. ఇప్పుడు దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మ్యారినేట్ చేసినటువంటి రొయ్యలను వేసుకుని బాగా కలుపుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్ చాలా ఈజీగా చేసేయచ్చండి. మసాలాలు కరెక్ట్‌గా వేసి మనకి ముక్కలనేవి బాగా ఉడికితాయి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కనీసం ఒక 5 మినిట్స్ వదిలేస్తే రొయ్యలో ఉన్న వాటర్ మొత్తం ఇలా బయటకొచ్చేస్తది. ఇలా బయటకొచ్చిన తర్వాత రొయ్యలన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ మూత పెట్టుకొని కనీసం ఒక 5-6 మినిట్స్ ఉడకనివ్వాలి. అప్పుడు రొయ్యలు బాగా ఉడుకుతాయండి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇంకే మసాలాలు అక్కర్లేదండి. ఒక గరం మసాలా మనకి సరిపోతుంది. లేదు మనము ధనియా పౌడరు, జీరా పౌడర్ అవి కూడా వేసుకుంటానంటే అది మీ ఇష్టం. కానీ గరం మసాలా ఒక్కటి సరిపోతుంది, ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు దీనిలోకి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే చూసారు కదా, గ్రేవీ మొత్తం ఇలా ఇంకిపోయేలాగా కలుపుకోవాలి. ఇంకేముంది, వేడి వేడి రొయ్యల వేపుడు రెడీ. ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మరిన్ని వంటకాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఆల్.